కొత్తకొప్పలో ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు 14 ఏళ్లుగా పోస్ట్ మ్యాన్ నిర్వాకం. సో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మీరు చూసుకోవచ్చు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ కూడా అనమాట. అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నీ కూడా ఆధార్ తప్పనిసరి. కానీ దాన్ని ఓ పోస్ట్ మ్యాన్ చెత్తలో పడేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్త కుప్పలో వేల సంఖ్యలో ఆధార్, పాన్ లెటర్లు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్లో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం కేంద్రంలో నరసింహులు వ్యక్తి పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. పోస్ట్ ఆఫీసులకు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డులు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వచ్చిన వాటిని అన్నింటినీ కూడా కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, 2011 నుంచి లబ్ధిదారులకు ఇచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లు చెత్త కుప్పలో పడేశాడు. మొత్తం 14 సంవత్సరాలు ఆధార్, పాన్, ఏటీఎంలు, లెటర్లు అన్నీ కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారన్నమాట. గత 14 ఏళ్ళుగా వచ్చినవన్నీ కూడా పోస్ట్ ఆఫీసులో చెత్తలో పేరుకుపోవడంతో ఎలాగైనా చెత్త కుప్పలో పడివేయటం మంచిదని భావించారు. గ్రామస్తులు పంచాయతీకి కాల్ చేశాడు. దీంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అక్కడికి రావడంతో ఆధార్, పాన్, లెటర్లు, ఏటీఎంలు అన్నీ కూడా మూటలో తీసుకుని వచ్చి చెత్త కుప్పలో పడివేయడంతో పోస్ట్ మ్యాన్ భాగవతం వెలుగులో చూసింది. కార్యాలయానికి వచ్చినవన్నీ అలాగే పడివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్పై చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా తెలంగాణలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు కూడా మొత్తం ఎవరికి ఇవ్వకుండా ఎలా చేయడం వచ్చిన సంఘటనకు అయితే దారి తీసిందనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని